నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ జవాబు చెప్పాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ పాలనలో అక్రమ బియ్యం ఎగుమతి చేశారని ఆగ్రహం. జగన్ రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. వైసీపీ హయాంలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అడ్రస్ లేకుండా దాక్కున్నారని వర్మపై సెటైర్లు. విద్యుత్ డ్రాప్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ప్రజలపై అధిక భారాలు మోపడం దారుణమని మండిపడ్డ ఆ పార్టీ నేతలు. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని, కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని, కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశామన్నారు. పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదని, మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకుని బియ్యం ఎగుమతి చేశారు. ద్వారంపూడి కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదు? పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఈ తనిఖీలు. కాకినాడ పోర్టు వెనక ఎవరున్నారో ప్రజలకు అర్థం కావాలి. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాకినాడ పోర్టు సందర్భంగా ఆయన పర్యటనలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఒక స్మగ్లింగ్ మాఫియా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం చివరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది.
జగన్ రామ్ గోపాల్ వర్మలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో వర్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా పారిపోయి దాక్కున్నారని ఎద్దేవా చేశారు. వర్మ, జగన్ ఇద్దరు తల్లిని చెల్లిని వదిలేసిన వారే అని స్పష్టం చేశారు. ఆదివారం తన కార్యాలయంలో బుద్ధ వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్మ, జగన్మోహన్ రెడ్డి అండతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశారన్నారు. అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలని సిగ్గు లేకుండా జగన్ మాట్లాడుతున్నాడని, జగన్ ఆదేశాలతోనే సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టారని, వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయని తెలిపారు. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ గా ఉన్న వర్మ జగన్ పంచన చేరగానే చీఫ్ డైరెక్టర్ గా మారాడని వివరించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలను ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. ఇప్పుడు బాలినేని వంటి నాయకులు కూడా జగన్ ను చీకొడుతున్నారని, అసలు జగన్ భాగవతం తెలిసి వైసీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారని, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా జగన్ తను చేసిన తప్పులు ఒప్పుకొని లెంపలేసుకోవాలని సలహా ఇచ్చారు. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి, ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంతకాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు, ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం, అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఒక్కరోజు కాదు కదా, ఒక్క షో కూడా ఇలా. ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొడాల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు బీక్కొని అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. షెడ్యూల్లో మార్పు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని డిసెంబర్ 3వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత డిసెంబర్ 4న వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాజాగా సమావేశం తేదీని 1 రోజు ముందుకు మార్చుతూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలు అమల్లో భాగంగా పలు పథకాలను ప్రజలకు జనవరిలో అందించే విధంగా కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు, స్కూల్ పిల్లలకు అమ్మఒడి పథకాలు లాంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్క్లు మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలకి వ్యతిరేకంగా నగరంలోని బీసన్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పటికీ ట్రూ-అప్ తో పాటు FPPCA ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు ఆ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల భారం ఎప్పటిమప్పటిగా పెంచుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు చెప్పిన దానికి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చెప్పేదానికి అత్యమ శకాంతం తేడా కనపడతా ఉంది. అప్పుడు చెప్పింది ఒకటి, జగన్ బాధుడే అని చెప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో వాడుకుని వాగ్దానం చేసి ఇప్పుడు బాబు బాధుడే అని చెప్పనని మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 6,072 కోట్లు ఒకవైపున ఇప్పటికే పెంచినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్ల రూపాయలని దయతలిచి ఈఆర్సీ బహిరంగ విచారణ లేకుండా, అభ్యంతరాలు స్వీకరించకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పనేది స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని 2,000 తగ్గించి 9,000 కోట్లు అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది. బహుశా సంక్రాంతి కానుక అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఇది. ఈ సంక్రాంతి కానుకకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఇది ఇంకొక 25 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం నిలబడుతుంది. ఈ విద్యుత్ ఒప్పందాలే కనుక అమలు జరిగేటట్టయితే, సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే కనుక ప్రభుత్వాలు అమలు జరిపేటట్టయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనేది మేధావులు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. నేను అరెస్ట్ చేస్తా, ఆ మూలాలు బయటికి తీస్తా, ఈ మూలాలు బయటికి తీస్తా అని చెప్పనని మాటలు చెప్పడమే తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్లా. అందుకనే ఈఆర్సీ చేస్తూ ఉంటే 2,000 తగ్గించి 9,000 కోట్ల భారాన్ని జనవరి నుంచి వేయటానికి సిద్ధపడతా ఉంటే నమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. కనకదుర్గమ్మ ఆలయం ప్రతిష్టను కాపాడే విధంగా ఆలయ పవిత్రత దెబ్బతినకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో రాబోయే 100 ఏళ్లకు భక్తులకు అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పలు సలహాలు సూచనలు జారీ చేశారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆలయ అధికారులు టూరిజం అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకం ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలని తెలిపారు. ఈరోజు కనకదుర్గ మల్లేశ్వర స్వామి యొక్క విజయవాడలో వెలిసిన ఈ ఆలయం పూర్వపు కార్యక్రమాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఏమి చేయాలి అనేటువంటి దానిలో స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి కొంతవరకు సమీక్షించడం జరిగింది. గతంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కొంత పని జరిగింది. అది మధ్యలో అనుకోకుండా ఆగిపోవడంతో దీన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకొని దాన్ని మళ్ళీ
ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి ఈ యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడింది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ కానీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు 24 గంటల పాటు లేదా 48 గంటల పాటు ఈ ప్రాంతంలోనే రూములు కానీ కాటేజెస్ కానీ ఉంటే వారు ఇక్కడ ఉండి అమ్మవారి దర్శనం చేయడానికి బాగుంటుందనేటువంటి అనేక సూచనల మీద చర్చించడం జరిగింది. గతంలో నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుత సమాజంలో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మాచవరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవే చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఏం చేయము, పద్ధతిగా ఉండండి, మంచిగా బతకండి, పనులు చేసుకోండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి, ఉద్యోగాలు హ్యాపీగా. అరే నెలకు 10-15 వేలు 20 వేలు సంపాదించుకోండి, పిల్లలు హాయిగా పెంచుకొని ప్రశాంతంగా ఉండాలి, పిల్లలు చదివించుకోవాలి. కానీ ఏం పనులే రౌడీ పనులు చేయటం, అర్ధరాత్రులు బార్లు అప్పుడు తిరగటం, బార్లో కూర్చొని తాగి గొడవ చేయటం, కొట్టుకోవటం, వాళ్ళని బాధటం, రోడ్డు మీద వెళ్ళి బాధటం, ఏందే అది? ప్రశాంతంగా ఉండండి అయ్యా, శుభ్రం హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా పనులు చేసుకోండి, మారండి. ఎన్నిసార్లు చెప్పండి నేను మారండి అని చెప్పి? మీరు మారితే ప్రశాంతంగా మీ కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళ పిల్లలకి శుభ్రంగా అమ్మాయిని ఇస్తారు ఎవరన్నా, మంచిగా వాడు బాగున్నాడరా అని చెప్పి. ఇలా అయితే అలానే మీరు శుభ్రంగా అరే పని చేసుకొని హ్యాపీ ఎక్కడో చోట ఏమయ్యా పని చేసుకొని హ్యాపీ బతికోండి, ఎవరన్నా కాదంటారా? మారండి, ప్రశాంతంగా ఉండండి అయ్యా. ఉన్నాయి లేనిపోని అని గొడవలు పెట్టుకొని, నెత్తిని పెట్టుకొని, కేసులు పెట్టుకొని ఎందుకే నీ ఇబ్బంది పడటం? పని చేసిన వాళ్ళకి వచ్చాడు పనులు, చదువుకున్నాడు శుభ్రంగా ఎక్కడో చోట ఏ కంపెనీలో ఉన్నా, ఏ ఆఫీసులో జాయిన్ అయినా కూడా నెలకు 10,000, 20,000, 5,000 ఇస్తారు. హ్యాపీగా పిల్లలు ప్రశాంతంగా తెచ్చుకోవచ్చు. తాగటం అంటే తాగేసి రోడ్ల మీద తిరగటం, బార్లో తిరగటం, రోడ్ల మీద కొట్టుకోవటమా? హెచ్ఐవి నిర్మూలన మన అందరి బాధ్యత అని, అవగాహనతోనే నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్ ఏ సిరి స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ వారి హక్కులు కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని ప్రకటించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవి రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే లక్ష్యంతో ఏపీఎస్ఏసిఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా టెక్స్ ద రైట్ పాత్ రైల్వే గ్రౌండ్స్ నుండి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ ఐసీఈ డాక్టర్ టి మంజుల, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సమరం, డాక్టర్ ఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినా భయపడవలసిన అవసరం లేదని, క్రమబద్ధంగా మందులు తీసుకోవడం ద్వారా సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. హెచ్ఐవి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలన్నది లక్ష్యంగా ఏపీఎస్ఈఎస్ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం విభిన్న విభాగాల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి అభినందిస్తూ సర్టిఫికేట్స్, మెమోంటోలను అందజేశారు. వినూత్న రీతిలో సోషల్ మీడియాలో ప్లాస్బామ్ ద్వారా అవగాహన కల్పించడానికి యువత ముందుకు రావడంతో వారిని కూడా అభినందిస్తూ మెమోంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు.
డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్నాము. ఇది ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాళ్ళ మెమరీలో మనం ఈ డేని జరుపుకుంటున్నాము. అండ్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ నాకో ఇచ్చిన పిలుపు మేరకు ఎయిడ్స్ని పబ్లిక్ థ్రెట్గా లేకుండా చేయడం మన ముఖ్య ఉద్దేశము. 2030 నాటికి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయలేని స్థితిలో ఉండాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి హెచ్ఐవి రాకుండా చేయాలి. దానికోసం మనం ఏఆర్టీ మందులు, మంచి మందులు వచ్చాయి. మనం ఇప్పుడు వాడే టీఎల్డీ అనే ఒక డ్రగ్ వలన మనకు వైరల్ సప్రెషన్ చాలా బాగా జరుగుతున్నది. వైరల్ లోడ్ తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకోసం అందరూ మందులు వాడుకోవాలి. వాళ్ళని వివక్షతో చూడని అవసరం లేదు. వివక్షతో చూసినందువల్ల వాళ్ళు మందులు వాడడంలో గోప్యత పాటించి ఇబ్బంది పడి మందులు సరిగ్గా వేసుకోలేకపోయినందువలన వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ సాక్స్ అండి. మేము అందరం కూడా మా పీడీ గారు, డైనమిక్ పీడీ గారు సిరి మేడం గారి దగ్గర వర్క్ చేస్తున్నాము. ఆమె డైరెక్షన్స్ మేము పాల్గొంటున్నాము. ఆ డైరెక్షన్స్ ఎలా ఇస్తే అలా చేస్తున్నాము. షీ వాజ్ వెరీ డైనమిక్ అండ్ షీ విల్ గైడ్ us ఇన్ ఏ పాజిటివ్ వే. సో మనం ఈరోజు చేసుకున్నటువంటి వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాము. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇంతకుముందు కొద్దిగా ఉన్నాయి హెచ్ఐవి కేసెస్, ఇప్పుడు బాగా తగ్గిపోయి వైరల్ లోడ్ కూడా బాగా తగ్గి పేషెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. చాలామంది వైరల్ లోడ్ సపరేషన్లో ఉన్నారు. అంతేకాకుండా మన థీమ్ ఇప్పుడు నాకు వచ్చిన థీమ్ ఏంటంటే టేక్ ది రైట్ పాత్వేలో వెళ్ళాలి ప్రజలు. దానికి ముందు అవేర్నెస్ కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, హెచ్ఐవి అంటే ఏంటో తెలియాలి, హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. అటువంటి అవగాహన అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు లోడ్ అయితే తగ్గిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంట్రీలోనే 2వ స్థానంలో స్కోరింగ్లో ఉన్నది. సో మా విషయం ఏంటంటే ఇంకా 1వ స్థానానికి తీసుకెళ్లాలా, లేకపోతే ఎయిడ్స్ రహిత సమాజం తీసుకురావాలి. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క పౌరుడు కూడా ఎయిడ్స్తో బాధపడకూడదు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మేము స్టేట్ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ర్యాలీ ఒకటి ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా, ప్రజలందరికీ తెలియడానికి, అంటే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వైపు విచక్షణ కొంత భాగంగా వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అనేది అందరూ కూడా గమనించి, అలాంటి వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయని తెలియడానికి, వాళ్ళందరినీ కూడా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా వాళ్ళని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రైట్స్తో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అది ఏదైనా ఉల్లంఘిస్తే దాని ప్రకారంగా చట్టపరంగా కూడా వాళ్ళ మీద మేము శిక్ష తీసుకోవచ్చు, శిక్ష అనేది అమల్లో ఉంది అనేది అందరికి కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఈ ర్యాలీని ముందుకు నడిపిస్తున్నామండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమీక్ష సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలే నిదర్శనమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బాలనాథ్ విష్ణు అన్నారు. ప్రజల నుంచి నానాటికి వ్యతిరేకత పెరుగుతుండటంతో 6 నెలల కాలంలోనే చివరికి ఎమ్మెల్యేలు సైతం ప్రశ్నించే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి 3 నెలలు గడిచిన బాధితులను నేటికి పూర్తిగా న్యాయం జరగలేదని ఆరోపించారు. వరదల కారణంగా నష్టపోయిన సామాన్య ప్రజలు, ఆటో కార్మికులు, చిరు వ్యాపారులకు న్యాయం జరగలేదని మొదటి నుంచి వైసీపీ చెబుతూనే ఉందని, కానీ రాజకీయ విమర్శలుగా కొట్టిపారేశారని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా తమ ఫౌండేషన్ నుంచి పురస్కారాలు అందిస్తున్నామని, తదనంతరం తన వారసులు పురస్కారాలు కొనసాగించబోతున్నారని లోక్నాథ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. తెలుగు సాహిత్యం కోసం కృషి చేసిన సాహిత్య మేధావులకు, జర్నలిస్టులకు నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని చెప్పారు. అందుకోసం ఒక మూల నిధిని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నార్లవారి విగ్రహానికి తెలుగు సాహిత్య వేదలు డాక్టర్ ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గొల్ల నారాయణతో కలిసి నార్ల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకు 2 లక్షల రూపాయల పురస్కారం అందిస్తున్నామని, ఈ పురస్కారాలు జనవరి 18వ తేదీన తెలుగు సాహిత్యవేత్తలకు అందిస్తున్నామని చెప్పారు. నార్ల వెంకటేశ్వరరావు పేరుతో మండల, గ్రామీణ, పట్టణ జర్నలిస్టులకు 50,000 రూపాయల చొప్పున నగదు అవార్డును డిసెంబర్ 1వ తేదీన విజయవాడ నగరంలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 21 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి వారి గౌరవార్థం ఒక లోక్ నాయక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకు 2 లక్షల రూపాయల పురస్కారం, తర్వాత వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వివిధ సంస్థలకు, వ్యక్తులకు లక్ష రూపాయల చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు అందిస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 21 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన పెద్దలకు 2 లక్షల రూపాయలు, వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సంస్థలకు, వ్యక్తులకు 1,00,000 రూపాయల చొప్పున పురస్కారాలు ఇస్తూ వచ్చాం. అయితే 2 నెలల క్రితం పాత్రికేయ మిత్రుల సమావేశం విశాఖపట్నంలో జరిగినప్పుడు మరి పాత్రికేయులు, పత్రికా రచయితలు, జర్నలిస్టులు చాలా సేవ చేస్తున్నారు కదా సమాజానికి, మరి మీరు వారిని పట్టించుకోరా అని అడిగారు. మీరు అడగలేదు కదా అన్నాను. అయితే ఇప్పుడు అడుగుతున్నాం కదా అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇస్తాను కదా అని చెప్పాను. నార్ల వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగా కానీ అలాగే ఆయన వృత్తిపరంగా కానీ చాలా మహానుభావులు. ఎంతోమందికి స్ఫూర్తినివ్వటమే కాకుండా ఇటు జర్నలిజంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ జర్నలిజం అనే దాన్ని ఎలా చేయాలి, ఎలా రాయాలి, అలాగే ప్రజల్ని ఏ రకంగా చైతన్యపరచాలి, కొన్ని విశ్వాసాలు, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లని ఏ రకంగా జనానికి ఉపయోగపడేలాగా వాడాలి అనేది చాలా స్పష్టమైన మార్గదర్శనం చేసిన మనిషి. ఆయనకి మా తాతగారికి మంచి పరిచయం ఉండేది. నార్ల వెంకటేశ్వరరావు గారికి బహుశా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండే అత్యద్భుతమైన గ్రంథాలయం ఉంది. ఆయన ఇంటి పేరు లుంబిని అని పెట్టారు. మా తాతగారు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదు అని చెప్పి ఒక పుస్తకం రాయటం జరిగింది పరిశోధించి. దేశవ్యాప్తంగా ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు అది లీలా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ ఆదినారాయణ వెల్లడించారు. ఘంటసాల 102వ జయంతి సందర్భంగా హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం గానావధానం, గానాల హరి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఘంటసాల 13వ జాతీయ మహాసభలు గత నెలలో విజయవాడలో నిర్వహించామని, 2025 ఫిబ్రవరి నెలలో ఛత్తీస్గఢ్, రాయ్పూర్లలో ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఘంటసాల కళాక్షేత్రంతో పాటు 25 అడుగుల ఘంటసాల విగ్రహం నిర్మించాలని విశ్వఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు, పద్మశ్రీ ఘంటసాల వీరిద్దరికీ భారతరత్న ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నేపథ్యంలో కృష్ణానది ఇరువైపులా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా సంఘ సంస్కర్తల మహనీయులు, చరిత్రకారులు, ఉద్యమకారుల విగ్రహాలు నెలకొల్పాలన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు కోట వెంకటేశ్వర రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి తనికెళ్ల పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు, అంతర్జాతీయ ఘంటసాల గానావధాని సయ్యద్ రెహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. అలానే ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, ఊరూరా జన విజ్ఞానం, నవ్యాంధ్ర చైతన్య వేదిక అనేటువంటిది అది కూడా చిన్న చిన్న సంస్థలు ఇవన్నీ కూడా. సో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే 13వ రాష్ట్ర మహాసభల నుండి 14వ రాష్ట్ర మహాసభల 14వ జాతీయ మహాసభల దిశగా ఏమిటి రాష్ట్ర మహాసభలు ఏంటి, జాతీయ మహాసభలు ఏంటి అని చెప్పానంటే, ఈ సంస్థకు అంటే ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక అనేటువంటి సంస్థ బాపట్ల ప్రాంతంలో 1994లో ఆవిర్భవించి ఈ 2024 నాటికి 30 ఇయర్స్ అనగా 3 డికేడ్స్ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో
14వ జాతీయ మహాసభ అనేటువంటిది రానున్న 2025 ఫిబ్రవరి మాసంలో శ్రీ తనికెళ్ల పార్థసారథి గారి యొక్క బృందం అక్కడ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ భిలాయ్ ఆ యొక్క నగరాల్లో నిర్వహించబోతున్నారు. డాక్టర్ సకల భక్తుల ఆదినారాయణ 1988 నుండి ఇప్పటి వరకు ఢిల్లీలో అనేక కార్యక్రమాలు ఆదిలీల ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఇప్పుడు దేశపు నలుమూలలలో సుమారుగా 24 రాష్ట్రాల్లో ఆదిలీల ఫౌండేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. ఈ సంస్థ 1994-95లో ఢిల్లీలో ప్రారంభించి మొదటగా మన తెలుగు వాళ్ళ కోసమని అక్కడ స్థాపించాము. మన ఉగాది కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, అట్ల తద్ది కానీ, కార్తీక వన భోజనాలు చెయ్యాలని ముందు స్థాపిస్తూ అలా రాను రాను పెరిగి పెద్దదే దేశం నలుమూలలో ఒక 6 ప్రిన్సిపల్స్తో మెయిన్ మన దేశము అఖండత, యూనిటీ, ఇంటిగ్రిటీ ఫస్ట్, సెకండ్ ఎడ్యుకేషన్. ఘంటసాల చైతన్య వేదిక తెలుగు కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఘంటసాల గారి అవధానంలో భారతదేశంలో ఘంటసాల గారి జీవిత చరిత్ర ఒక డిక్షనరీ లాగా ఏ ప్రశ్న అడిగితే అది ఘంటసాల గారు ఏ పాట ఏ సినిమాలో పాడారంటే ఆయన చెప్తాడు. ఘంటసాల గారి పాట సంగీతం డైరెక్టర్ ఎవరంటే చెప్తాడు. ఘంటసాల గారు పాడిన పాటలో పక్కన పాడిన అమ్మాయి ఎవరంటే చెప్తారు. ఇట్లాగా ఘంటసాల గారి జీవిత చరిత్రకు సంబంధించి సుమారు 100 ప్రశ్నలకి సమాధానాలు ఇవాళ సాయంత్రం డాక్టర్ రహమతుల్లా గారు హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ఈ కార్యక్రమం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆదిలీల ఫౌండేషన్ డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు, అట్లాగే తనికెళ్ళ వారు, మేము నలుగురు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. జల నివాసాల మధ్యలో వైన్ షాపులు ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధుల అండ చూసుకొని ఇష్టానుసారంగా మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణలంకలో నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని సిపిఎం ఆధ్వర్యంలో సత్యంగిరి హోటల్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఇళ్ల మధ్యలో వైన్ షాప్ పెట్టడం వలన మహిళలు, ఆడపిల్లలు తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు. వైన్ షాపును తొలగించాలని కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజాప్రతినిధులు అండదండలు చూసుకొని మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ఇష్టానుసారంగా షాపులు ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, స్పందని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా సిపిఎం నాయకులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారానికి వస్తే నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని చెప్పని వాగ్దానం చేసింది. మంచిదే, మాకేం అభ్యంతరం లే. కానీ నాణ్యమైనటువంటి మద్యం ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వం జన సమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో, హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వైన్ షాపులు తెరిపించడం అని చెప్పనేదే దుర్మార్గమైనటువంటి విషయం. ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 117 షాపులకి పర్మిషన్ ఇచ్చి విజయవాడ నగరంలో ఒక రాజకీయ పార్టీ అనుచరుడిగా ఉన్నటువంటి ఆయన 25% వాటా తీసుకొని మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళ యజమానులతో కొమ్మక్కై ఇక్కడ వైన్ షాపు తెరవడం అని చెప్పనేటువంటిది పచ్చి దుర్మార్గమైనటువంటి విషయం. ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు రాష్ట్రంలో 250 షాపులు పెట్టాడు. గతంలో ఎన్నడూ లేనటువంటిది ఈ రోజున కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున మద్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజల యొక్క అవసరాలు, మౌలిక సదుపాయాలకు ఇవ్వట్లేదు అనేటువంటిది మనకు కనబడతా ఉంది. నివాస ప్రాంతాల్లో నిత్యం విద్యార్థులు, మహిళలు తిరుగుతున్నటువంటి ప్రాంతంలో, ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ ఇవ్వడమే కాక ఇక్కడ స్థానిక ప్రజానీకం ఈ మద్యం షాప్ మాకొద్దు, లైసెన్స్ రద్దు చేయమని అడుగుతూ ఉంటే మేము చట్ట ప్రకారం లైసెన్స్ ఇచ్చాం కాబట్టి మేము ఆపలేమనేటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి ఈ అధికార పాలక వర్గాలను కూడా మేము ప్రశ్నిస్తూ ఉంది ఏంటంటే
ఇక్కడ నివాస ప్రాంతాల జోన్గా ఉండి నిత్యం స్కూల్ పిల్లలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, నిత్యం ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, పక్కనే హైవే ఉండి ప్రతి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో యాక్సిడెంట్లో మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అనేక మంది మరణించినటువంటి సందర్భాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ జవాబు చెప్పాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ పాలనలో అక్రమ బియ్యం ఎగుమతి చేశారని ఆగ్రహం. జగన్ రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. వైసీపీ హయాంలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అడ్రస్ లేకుండా దాక్కున్నారని వర్మపై సెటైర్లు. విద్యుత్ డ్రాప్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ప్రజలపై అధిక భారాలు మోపడం దారుణమని మండిపడ్డ ఆ పార్టీ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.